డాక్టర్ కూడా మనం పొలం కొనడానికి డబ్బంతా రెడీ చేసినాడు. మంచి రోజు చూసి మనం రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. ఆయన నుంచి డబ్బు రాగానే రమేష్కి ఏమి ఇవ్వాల్సిందో అది ఇచ్చేద్దాం. అంగరంగ వైభవంగా మన మాధురికి కూడా పెళ్లి చేసేద్దాం. ఓకేనా? అన్ని మంచి కార్యక్రమాలే జరుగుతాయి ఇక నుంచి మన ఇంట్లో. అవును మామ, బాగున్నాయి. కానీ మామ, రమేష్ డబ్బు వద్దన్నాడు మామ. వాడు అట్లే అంటాడమ్మా. వాని మాట వినొద్దు నువ్వు. వానికి కావాల్సిన డబ్బు వానికి ఇచ్చేద్దాం. అలాగనే రాజుకు మాధురికి కూడా బాగా పెళ్లి చేద్దాం. ఓకేనా? రాజు కూడా ఒక మంచి అమ్మాయిని చూశాను మామ. అందరికీ సర్ప్రైజ్, మీ ముందర నిలబెడతాను అమ్మాయిని. ఇంకేంటి, రమేష్కి డబ్బు వాళ్ళు వద్దన్నా మనం ఇయ్యాల్సిందే. ఎందుకంటే మన పొలం డబ్బులు వస్తాయి, వాటిలో మన సుమ కూడా వాటా ఉంది మామ. వాళ్ళు వద్దన్నా కావాలన్నా వాళ్ళ సొమ్ము వాళ్ళకి చేర్చేయాలి మామ. నాకు తెలుసు కదా నీ మనసు. ఎవరికి అన్యాయం చేయవు. అన్నీ మీ నాన్న బుద్ధులే. అన్నీ శుభ కార్యక్రమాలే జరుగుతాయి. మనం అనుకున్నవి అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి. నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి. ఓకేనా? సంతోషమా?